నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి ప్రాంతానికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యం. చెంచుపేట ఆలపాటి నగర్లో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆటో నగర్లో అగ్ని ప్రమాదం అత్యంత ఆందోళనకరం. మండే స్వభావం కలిగిన మెటీరియల్ థిన్నర్స్ 15,000 లీటర్లు నిల్వ చేశారు. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడం దారుణం. ఆటో నగర్ను తనిఖీలు చేసి ప్రమాదకరమైన నిల్వలు లేకుండా చూడాలి. ఆటో నగర్లో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మహానాడు పొదుపు చర్యల్లో భాగంగా వివిధ క్లస్టర్లలో వర్చువల్గా నిర్వహణ. హాజరైన జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ చెంచుపేటలోని ఆలపాటి నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ, ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకొస్తున్నట్లు వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీలో భాగంగా 5 వార్డులు 29, 30, 31, 32, 33 ఈ 5 వార్డులకి సుమారు 18,000 జనాభాకి ఒక అద్భుతమైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేసుకోగలిగాం. సుమారు 1,40,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసిన ఈ యూపీహెచ్సి సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసరు, దాదాపు 15 మంది సిబ్బంది, వీళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో మనకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఒక ప్రైమరీ హెల్త్ కేర్ అంటే మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అయినా కానీ వీళ్ళకి రెగ్యులర్గా డయాగ్నోస్టిక్ టెస్ట్, మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఈసీజీలు, అదేవిధంగా బ్లడ్ టెస్టులు కూడా మనం వీలైనంత వరకు ఎక్కువగా వీళ్ళకి సదుపాయం కల్పించే విధంగా ఒక చక్కటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి మనకి అందించిన ఈ సహాయం నిజంగా మనందరం కూడా గర్వపడే విధంగా ఈ పినపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో ఇప్పుడే నేను డాక్టర్ గారు అడిగాను, ఇంకా మనం బేసిక్ ప్రైమరీ స్క్రీనింగ్లోనే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇంకా పెంచడానికి మనం ఏమైనా చేయగలిగితే తప్పకుండా ఎక్కువగా మనకి గైనకాలజిస్ట్, తర్వాత పీడియాట్రిషియన్లు, ఇంకా చిన్నపిల్లలు కూడా మనకు ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో అటువంటి సమస్య రాకుండా చూసుకునే అవకాశం కన్సల్టింగ్ డాక్టర్లు ఎవరైతే వస్తుంటారో వారానికి ఒక రోజు వాళ్ళు స్పెషలిస్టులు, ప్రత్యేకంగా గైనకాలజిస్టులుగా, అదేవిధంగా పీడియాట్రిక్స్లో ఈ 2 విభాగాలకి సంబంధించిన డాక్టర్లని ఎక్కువగా మనం పోస్ట్ చేసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇది స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ద్వారా ప్రాథమిక చికిత్స తక్షణమే అందే విధంగా మెరుగైన చికిత్స ప్రజలకి, వాళ్ళకి మరీ ఎక్కువ ఖర్చు కాకుండా ఇక్కడే మందుల సౌకర్యం, ఫార్మసీ కూడా ఏర్పాటు చేశారు, డయాగ్నోస్టిక్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి పాపం చాలామంది అక్కడ ఖర్చు పెట్టుకునే పరిస్థితి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. 18,000 జనాభా 29వ వార్డు నుంచి 33వ వార్డు వరకు అనే విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ప్రభుత్వ ఆసుపత్రి పైన తీవ్రమైన ఒత్తిడి మనకి ప్రతిరోజు వస్తుంది. మన ప్రాంతమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు చాలామంది. కాబట్టి ఇక్కడ మరింత మెరుగైన ప్రాథమిక చికిత్స కోసం తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా బిల్డింగ్ నిర్మాణంలో సహకరించిన మన సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి. తెనాలి ఆటో నగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధిత గోడౌను యజమాని నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మండే స్వభావం కలిగిన మెటీరియల్స్, కెమికల్స్ దాదాపు 15,000 లీటర్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేయడం అగ్ని ప్రమాదానికి దారితీసింది. తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆటో నగర్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని బుధవారం సందర్శించినప్పుడు ఈ నిర్లక్ష్యం వెలుగు చూసింది. త్వరగా మంటలు అంటుకునే
ఫ్లేమబుల్ మెటీరియల్ పెయింట్కు వినియోగించే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్ల వరకు అక్కడ నిల్వ ఉంచారు. ఇందుకు తగిన అనుమతులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, ఎన్ఓసీలు లేకపోవడాన్ని మంత్రి నాదెండ్ల గమనించారు. అందుకే ఈ ప్రమాద ఘటన అత్యంత ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా త్వరగా మంటలు అంటుకునే జ్వలనశీల లిక్విడ్స్, పెయింట్, థిన్నర్స్, ఇతర దహనశీల పదార్థాలను భద్రతా ప్రమాణాల ప్రకారం మాత్రమే నిల్వ చేయాలని హెచ్చరించారు. ఆటో నగర్లో జరిగింది పూర్తిగా నిర్లక్ష్యమేనని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించారని, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటోనగర్లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించి ఎక్కడెక్కడ జ్వలనశీల పదార్థాలు అక్రమంగా నిల్వ చేస్తున్నారో గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వర్క్షాపులు, చిన్న పరిశ్రమలు, కార్మికులకు ఉపాధి కల్పించే కార్యకలాపాల కోసం ఏర్పాటైన ఆటో నగర్లో భారీ స్థాయిలో కెమికల్స్, లిక్విడ్స్ నిల్వ చేసి ట్రేడింగ్ చేసే ప్రాంతంగా మారకూడదని అన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యత అనేది మీలో మీరు పెంచుకోవాలి. లేదా ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా. కదా 48, 47.5 అవుతున్నప్పుడు ఎంత ఇబ్బంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మీ వ్యాపారం కోసం మీరు నడిపించేసుకుందాం అని అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఏ మాత్రం ఫ్లేమబుల్ మెటీరియల్ ఉన్నా కూడా దాని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. అట్లా అంత ఉదాసీనతగా ఉండబాకండి. మీరు ఉండబాకండి అట్లా ఇమీడియట్ మాట్లాడతాం. ఎక్కడికి వెళ్దాం లేదు, ఎక్కడికి వెళ్దాం. ఫస్ట్ మీరు దాని బ్యారికేడ్ ఇమీడియట్ చేయించండి. సాయంత్రంలో ఈ గారి మీద రైనాజ్ఞ మొదలు పెట్టండి. అప్పుడు చేయమాకండి. చేసుకోవచ్చు కానీ ఇలాంటివి కాదు సార్. బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఇలాంటివి కాదు సార్. ఏదో వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు. గేదెలు కూడా ఉన్నాయండి. చాలా పెద్ద ఫైర్. గేదెలు కూడా ఉన్నాయి. గేదెలు వచ్చి అక్కడ మా దొడ్లో కొబ్బరి చెట్లు నీళ్ళు పట్టుకున్నాం. ఓకే, అసలు ఈ బాంబులు పేలినట్టుగా పేలిపోయింది. మేము మాత్రం ఆ సెగ వస్తుంటే భయపడిపోయాము. వాళ్ళ మగ మనుషులు ఉంటారో లేకపోతారో మాకు ఇబ్బంది కదా. అది అందుకోసం మీకు కోరుకునేది మేము ఏంటంటే మీరు బయట పెట్టుకోండి. మేము కాదు ఈ మాత్రం ఎంతో ఉంటే మాకు బాధ వేస్తుంది. అది చెప్పేది. ఓకేనమ్మా, తప్పకుండా ఒకసారి చెక్ చేపిద్దాం. అన్ని ఇండస్ట్రీస్ ఒకసారి చూసుకుని సరే అటువంటివి హానికరమైన ఉంటే తప్పకుండా వాటి గురించి మనం సపరేట్, దానికి చట్టం కూడా ఉంది, దానికి కావాల్సిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఏ విధంగా నిన్న మన సోమసుందరపాలెంలో ఉన్న ఆటో నగర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. అంతేగాని ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. సో దాదాపు 8 గంటలు నిన్న అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు ఉన్న యంత్రాలన్నీ తీసుకొచ్చి చుట్టుపక్కన కూడా భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం వాళ్ళు ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్కి వాడే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. 15,000 లీటర్లు దేనికోసం అంటే మొత్తం ఈ సంవత్సరానికి స్టాక్ అంట. చాలా పొరపాటు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి, ఇక్కడ చేసుకునే ఆ వెసులుబాటు లేదు వాళ్ళకి. ఆటో నగర్లో జెడ్ఎం గారిని, అదేవిధంగా ఇక్కడున్న తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, డిఎస్పీ గారిని కోరాను ఇమీడియట్గా మనం ముందు డోర్ టు డోర్ ఆడిట్ చేసి ఎక్కడైతే ఇటువంటివి ఉన్నాయో స్టాక్ చేస్తున్నవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషను, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే ఆటో నగర్ అంటేనే బేసికల్గా ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాక్ చేసుకోవడానికి, ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి, ట్రేడింగ్ కోసం మాత్రం ఆటో నగర్ కాదు. ఆటో నగర్లో ఉపాధి కల్పించడానికి, చిన్న చిన్న కార్మికులు ఉండడానికి, వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం ఆటో నగర్ తప్ప ఈ స్టాకింగ్, స్టోరింగ్ కోసం మాత్రం ఆటో నగర్ కాదు. తప్పకుండా దాని గురించి ఆడిట్ చేసి ముందు చాలా సమగ్రంగా దీనిపైన దర్యాప్తు చేసే విధంగా అధికారులు నేను కోరాను. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మా వంతు మేము అంటే సమాజానికి బాధ్యతతోటి మాట్లాడాలి తప్ప ఏదో కావాలని వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు నిలబడడానికి కోసం వస్తే మాత్రం
యాక్సెప్ట్ చేయలేము మనం అది. సో ముందు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకసారి దాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకుందాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలోని వివిధ క్లస్టర్లలో టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాలను వర్చువల్గా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడును తెల్లారి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంటే క్లస్టర్ 6లో ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన వర్చువల్ హైబ్రిడ్ మహానాడులో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్ దంపతులు, తెనాలి నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్, క్లస్టర్ ఇన్ఛార్జితో శాసన మండలి సభ్యులు, తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా తెలుగుదేశం పార్టీ మహానాడును ఆడంబరాలకు పోకుండా పొదుపుగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే పార్టీ వర్చువల్గా నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో 27, 28 తేదీల్లో 10 క్లస్టర్లలో మహానాడు జరుగుతుందని వివరించారు. సైడ్ ప్రముఖ యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్ మేకర్ స్టైల్ రవి తన 50వ షార్ట్ ఫిల్మ్ నేను తప్పు చేశాను తెనాలిలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. ఇందులో ప్రధాన పాత్రలో సినీ నటుడు రమేష్ వర్మ నటించారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి మాట్లాడారు. తన 50వ షార్ట్ ఫిల్మ్గా నేను తప్పు చేశా టైటిల్తో తెనాలిలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. తెనాలి సంగం జాగర్లముడి, కొల్లిపర నదీ తీరం, కొల్లూరు, ఇటుక బట్టీల వద్ద షూటింగ్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. సుమారు 45 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించిన రమేష్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా ఇతర పాత్రల్లో రమ్య, మానస, మల్లెపాడు రమేష్, సైదులు యాదవ్లతో తాను కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చెప్పారు. తాజా షార్ట్ ఫిల్మ్ తనకు దర్శకుడిగా గోల్డెన్ జూబ్లీదిగా చెప్పారు. 100 షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేసిన అనంతరం తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలి అనేది తన ఆశయంగా తెలిపారు. తెలుగు, తమిళ సినిమాల్లో రాజ్యమేలుతున్న దర్శకులు అధిక శాతం షార్ట్ ఫిల్మ్ల నుంచి వచ్చిన వారిని గుర్తు చేశారు. సినీ నటుడు రమేష్ వర్మ మాట్లాడుతూ 45 సినిమాలు చేసినప్పటికీ యూట్యూబ్ కొన్న ఆదరణ మేరకు షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రమ్య, మానస, మల్లెపాడు రమేష్, సైదులు యాదవ్ పాల్గొన్నారు. హాయ్ అండి, ఈరోజు నేను 50వ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఇక్కడ తెనాల్లో ప్రారంభించాను. ఈరోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్లో ఎప్పుడు అప్పు చేయని ఒక కుటుంబం ఆ అప్పు కట్టలేక ఎలా బాధలు పడతారు, అలాగే అప్పు కట్టకపోతే వాళ్ళ పరువు పోయి బంధువులు ఇళ్ళకి, పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ వెళ్లకుండా ఎలా మొహం చాటేస్తారు అనే విషయాలు దీంట్లో క్లుప్తంగా మేము వివరిస్తున్నాము. అలాగే నా షార్ట్ ఫిల్మ్ చాలా బాగా చూస్తారు అందరూ. మా పక్కన అన్నగారు వర్మ గారు సినీ యాక్టరు, అన్నగారు ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రత్యేకంగా పిలిపించాము. అన్నగారి మాటలు వినండి. హాయ్ సార్, నా పేరు రమేష్ వర్మ, నాది విజయవాడ అండి. దగ్గరగా సినిమాలు ఒక 50 వరకు చేశాను. టీవీ సీరియల్స్ ఒక 15 వరకు చేశాను. 50వ వెబ్ సిరీస్కి మన రవి గారు నన్ను పిలిచి నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు, విలన్ క్యారెక్టరు. సినిమాలు చేసిన అంత తృప్తి నాకు రాలేదు. ఈ షార్ట్ ఫిలిం చేసే దాంట్లో నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు యూత్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తున్నారు, సినిమాల వైపు తక్కువ వెళ్తున్నారు. సో దాని వరకు నాకేంటి చాలా ఆనందం అనిపించిందండి. ఈ రవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చి మా మేలు వినల్గా దీంట్లో పెట్టుకుని నాతో చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. హాయ్ అండి, నా పేరు రమ్య మాన్స. నాకు ఇది 6th షార్ట్ ఫిలిము. రవి గారు ఈ గోల్డెన్ జూబ్లీలో నాకు అవకాశం ఇచ్చినందుకు రవి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. వర్చువల్గా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడును తెనాలిలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా బుధవారం పట్టణ ఐతనగర్లోని లింగారావు సెంటర్లో ఆరంభించారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించారు. అక్కడి నుంచి క్లస్టర్ మీటింగ్ జరిగే
నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ వర్చువల్ గా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ నాయకుల ఉపన్యాసాలను ఆలకించారు. కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ ఈదర వెంకట పూర్ణచంద్, కాకుమాను సత్యనారాయణ, వార్డు ప్రెసిడెంట్ వేమూరి గౌతమ్, మాజీ కౌన్సిలర్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు. తెలుగుదేశం అనే మొక్క నాటారు. అది మహావృక్షమైంది. అది అంతా కూడా ఆంధ్రదేశం అంతానే కాకుండా భారతదేశం కూడా విస్తరించింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆయన ఎంతోమంది మన్ననలు పొందారు. అనేక మంది ఆయన నాయకత్వం కావాలనుకున్నారు. అప్పుడు ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీ రామారావు గారు నారు పోసి మొక్కను నాటితే చంద్రబాబు నాయుడు గారు నీరు పోసి పెంచారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వచ్చాక వారు ఇంకా అభివృద్ధి చేశారు. కార్యకర్తలను పెంచుకోవడం జరిగింది. లక్షలాది మంది ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఓడినా గెలిచినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు నిలిచిపోతున్నారు. ప్రతి మహానాడుకి కూడా మనం పండుగలాగా చేసుకుంటున్నాం. ఈ మహానాడుకి ఏంటంటే పొదుపు దీనికోసం యుద్ధాలు జరగటం వల్ల ఇంధనం కొరత మూలంగా కొంత సహకరించాలని, సింపుల్గా ఉండాలని అక్కడక్కడ చేస్తున్నారు. ఈ రోజున మనం మహానాడు పండుగ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ పండుగ కార్యకర్తల్లో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుందనే మాట వాస్తవం. ఈ సందర్భంగా మరి ఒక పండుగ నెల్లూరులో జరపాలనుకున్న కార్యక్రమాన్ని యుద్ధం జరుగుతున్న కార్యక్రమం నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని సాంకేతిక విషయాలతో మరి ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఈ మహానాడును కూడా సాంకేతికంగా జరపాలి, అందరికీ అందుబాటులోకి రావాలి, అందరూ చూడాలి అనే భావంతో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానాడు గురించి రాజకుమార్ గారు చెప్పారు ఇప్పుడు అన్ని విషయాలు. ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలకి మరి ప్రాముఖ్యతనిస్తూ, ప్రక్షాళన చేస్తూ, ఒక రకంగా మరి పేదరికాన్ని నిర్మూలన చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే భావనతో ఆయన చేస్తున్న కృషి. తరువాత తరంగా నారా లోకేష్ గారు వచ్చారు. వారు చేస్తున్న కృషిని మనం అందరం గమనిస్తున్నాం. మరి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి, ఆర్థికంగా మరి ముందుకు ఉండాలనే భావనతో చేస్తున్న కార్యక్రమాలని మనం చూస్తున్నాం. 1982లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఈరోజు 44 సంవత్సరాలు ఈ పార్టీకి కార్యకర్తలుగా ఎంతో ఈ పార్టీ ప్రతిష్టకి మంచి ఏర్లుగా ఏర్పడిన కార్యకర్తలందరూ ఈరోజు పచ్చ సొక్కాలతో, పసుపు మయంతో పండగ చేసుకోవటం. అంతకుముందు ఈ మహానాడు అంటే ఒక మహా తిరణాల్లాగా జరిగేది. ఈరోజు హిందువులైతే సంక్రాంతి, క్రిస్టియన్స్ క్రిస్మస్, ముస్లిమ్స్ బక్రీద్, రంజాన్ ఏ రకంగా ఇళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లలో పండుగలు చేసుకుంటారో ఈరోజు మహానాడు ప్రతి ఒక్క ఇంట, ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటువంటి మహానాడులో పండుగగా ఈరోజు ఐతానగర్లో ఇక్కడ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుని ఈరోజు మహానాడుకి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ తెనాలి పట్టణంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉదయస్తమాన సేవ మహోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ చెప్పారు. స్థానిక బాలాజీపేటలోని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడుకొండల స్వామికి 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. గానామృతం ముగింపు సందర్భంగా 31వ తేదీన శ్రీనివాసుడికి ఉదయాస్తమాన సేవ జరుపుతున్నామని కిరణ్ కుమార్ చెప్పారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే కార్యక్రమంలో అభిషేకం, తోమాల సేవ, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణం, గరుడ సేవ,
ఏకాంత సేవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన గానామృతం ముగింపు కార్యక్రమానికి టీటీడీ ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమాధిపతి ప్రొఫెసర్ వేదాంతం విష్ణు భట్టాచార్యులు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వర్లు, ముడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జన్యం రామారావు, ట్రస్ట్ విద్యా కమిటీ చైర్మన్ కోట బద్రీనాథ్ గుప్తా, కోఆర్డినేటర్ అక్కల రామలింగేశ్వర్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం నుండి శ్రీనివాసుని స్మరిస్తూ ఆ యొక్క ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున పౌర్ణమి గడియల్లో మనం ఈ సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. యావత్ తెనాలి ప్రజలే కాకుండా పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసును దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొంది తీర్థప్రసాద స్వీకరించడం కోరుతున్నాము. 31వ తేదీ ఆదివారం ఉదయం 5:15 సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే ఈ సేవ ఉదయాస్తమాన సేవలో ముందుగా సుప్రభాత సేవ, అనంతరము విశేషంగా అభిషేక కార్యక్రమం, అనంతరం తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రము పౌర్ణమి గడియల్లో సాయంత్రం సంధ్యా సమయంలో 5:30 గరుడ సేవ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతాయి. ఈ ఏడుకొండల స్వామికి 7 సేవలు జరిగే ఇక ఉదయాస్తమాన సేవలో యావత్ భక్త జనాభా విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ యొక్క ఉదయాస్తమాన సేవలో పాల్గొనే దర్శన భక్తులు ముందుగానే ఈ యొక్క ట్రస్ట్ సభ్యులను కలిసి తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క 7 శనివారాల పాటు 7 పర్యాయాలు నిర్వహించే వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం కూడా ఈ నెల 30వ తేదీ శనివారంతో ముగిస్తుంది. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగాధిపతి అయినటువంటి ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయన భూదానం యొక్క విశిష్టత గురించి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క 30-31 తేదీలో జరిగే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుడు ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. 31వ తారీఖు జరిగే ఉదయాస్తమాన సేవలకు భక్తజనులందరూ హాజరయ్యి ఏడుకొండల స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ భూదాన విశిష్టతని తెలియజేస్తూ మన తిరుపతి నుంచి వచ్చే పండితులు వారు దానికి విశేషంగా చెప్పడానికి ముందుకొచ్చారు. కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని అన్ని సేవల్లో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి ప్రాంతానికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యం. చెంచుపేట ఆలపాటి నగర్లో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆటో నగర్లో అగ్ని ప్రమాదం అత్యంత ఆందోళనకరం. మండే స్వభావం కలిగిన మెటీరియల్ థిన్నర్స్ 15,000 లీటర్లు నిల్వ చేశారు. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడం దారుణం. ఆటో నగర్ను తనిఖీలు చేసి ప్రమాదకరమైన నిల్వలు లేకుండా చూడాలి. ఆటో నగర్లో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మహానాడు పొదుపు చర్యల్లో భాగంగా వివిధ క్లస్టర్లలో వర్చువల్గా నిర్వహణ. హాజరైన జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.